ఒక రాగం అంటే బాగుంటది. పొడి పొడిగా పాడితే ఏదో మన కాదురా, ఏదో వచ్చేది పాడమే. వచ్చురా, నీకు దగ్గర ఏముంది తీ బయటికి. ఓకే, శ్రీనాథుడి ప్రతి చెప్పిన పద్యం పాడేనా? సిరిగరవానికి చెల్లును తరుణిలు 16,000 తగపెండ్లాడన్ తిరుపమునకు ఇద్దరాండ్రా పరమేశ గంగ విడుము పార్వతి చోలు. అంటే అప్పుడు రెడ్డిరాజుల కాలంలో శ్రీనాథ కవి సార్వభౌముడు పడిన కష్టాల గురించి అప్పుడు వర్షం పడలేదు, వర్షాలు లేక పంటలు సరిగా పండలేదు. అయితే ఈశ్వరుని అతను ప్రార్థించాలి, ఏమని అడగాలి, మాకు గంగని వదిలి వర్షాలు పడితే మేము పంటలు పండించుకుంటామని రిక్వెస్ట్ చేయాలి శివుడికి. అతనికి కవి కాబట్టి అతను ఏమన్నాడంటే సిరిగల వానికి చెల్లును, అంటే డబ్బులున్నోడు చెల్లుతుంది, ఇద్దరు కానీ ముగ్గురు కానీ పిల్లలు ఉంటే పేదోడికి నాలాంటి పేదోడికి ఎందుకు 2-3 పిల్లలు, నీలాంటి పేదోడికి ఎందుకు 2-3 పిల్లలు, గంగ వదిలేస్తే మేము పంటలు పండించుకుంటాం అన్నది అతని ఉద్దేశం. థ్యాంక్ యూ. వెరీ నైస్.